సార్ గురుగారు నమస్కారం అండి. వీరస్వామి అండి. సో ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి? అంటే జేసీసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సో ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. సో మరి ఇప్పుడు డీలిమిటేషన్ లో స్థానాలు పెరిగినాయి, డివిజన్లు పెరిగినాయి. ఈసారి ఏంటి సార్, ఏ పార్టీకి అవకాశం? అంటే మేయర్ పదవి ఎవరికి వచ్చే అవకాశం ఉంది? వస్తే టీఆర్ఎస్ కి వస్తుంది సార్. అంతేనా? అంతే. ఎందుకు కారణం? ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లా ఏం పని చేస్తలేదు. ఇప్పుడు వాటర్ గురించి ఏ రోజు ఒక ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఈ రోజు వరకు కూడా ఒక స్టేట్మెంట్ హైదరాబాద్ ఇంత వాటర్ ప్రాబ్లం ఉన్నా, హైదరాబాద్ లో ఇంత ప్రాబ్లం ఉన్నా కూడా ముఖ్యమంత్రి గానీ అధికారులు గానీ ఇంతవరకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. రేపు ఏం చేద్దాము, అసలు వాతావరణం ఇప్పటికి 2 నెలలు అయిపోయింది, వర్షాకాలం పోయింది, మరి రేపు నీళ్ళు ఎక్కడి నుంచి చేద్దాము, ఏం కాదు, ఇంకో లైన్ వేద్దాము అనే ఆలోచన గవర్నమెంట్ కి ఆలోచన కూడా లేదు. మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మేము ఇంకా కాంగ్రెస్ ఎన్నుకొని ఏం ఉపయోగం? మన సార్ అన్నట్టుగా మోర్ దాన్ అంటే లాస్ట్ టైం ఒక 2000 ట్యాంకర్లు ఉంటాయి, ఈసారి 4000 ట్యాంకర్లు అయ్యే పరిస్థితి వచ్చింది. అంటే పెరిగిపోయినాయి. ఎక్కడికో ట్యాంకర్లు తీసుకొచ్చే పరిస్థితి వచ్చినా కూడా దొరకట్లేవు నీళ్లు. ఇప్పుడు ఈ రోజు బుక్ చేస్తే రేపు రాదు, ఎల్లుండి వస్తుంది. మరి రేపు ఏం చేయాలి? నేను వాటర్ చాలా ప్రాబ్లం అయిపోయింది. సో డ్రైనేజ్ వ్యవస్థ పర్వాలేదు కానీ మెయిన్ వాటర్ ప్రాబ్లం అయిపోయింది. హైదరాబాద్ లో గ్రౌండ్ వాటర్ లేదు. ఇప్పుడు కాంప్లెక్స్ లో ఉన్న వాళ్ళకి వాటర్ అసలు తాగడానికి కూడా దొరుకుతాయా లేవు అనే ఆలోచన. అయ్యా నల్ల అయిపోయిన కేసీఆర్ నల్లు మాత్రం బాగా చేసింది అది. మరి ఇప్పుడు అధికార పార్టీ మరి ఆ పథకాలు అంటుంది, అదంటుంది. మరి ఈసారి ఈ పథకాలన్నీ ఏ పథకం పెట్టినా ఇప్పుడు ఆయన ఫ్రీ బియ్యం అంటాను. ఇప్పుడు ఆ ఫ్రీ బియ్యం వల్ల ఎంతమంది తింటున్నామని మన అందరికీ తెలుసు. తిండి కోసం కాదు, మొదలు తాగడానికి నీళ్ళు లేనప్పుడు అన్నం ఎక్కడ వండుకోవాలి. పథకాలు ఏం రావట్లేవు. అవి చెప్తాం కదా, ఫ్రీ బస్సులు తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు. ఆ ఫ్రీ బియ్యం ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తామని తింటున్నాము, అనుకుంటున్నాం. అందరూ సోమరి పొదులు తయారు చేశారు, ఇంకేముండదు. సో సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు కాబట్టి మరి బీజేపీ అధికారంలో ఉంది సార్, రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరి బీజేపీ మన జిహెచ్ఎంసీలో ఈసారి స్థానాలు పెరిగే అవకాశం ఉందా? ఎలా ఉండదు? బీజేపీ అది ఇంప్రూవ్మెంట్ అయ్యేది లేదు. ఫస్ట్ ఎట్లా ఉందో అదే విధంగా ఉన్న 40 వస్తాయో రావనేది వాళ్ళ ఆలోచన. అంతే. ఏ ఇంప్రూవ్మెంట్ 30% రిజర్వేషన్ లో స్థానాలు పెరుగుతున్నాయి కదా సార్. స్థానాలు పెరిగినా కూడా ఏదైనా కూడా బీజేపీకి నేను ఖచ్చితంగా ఓటు వేసుకుందామనే వాళ్ళు ఏ పాత ఓటర్లే ఉండాలి తప్ప కొత్తగా యూత్ ఎవరు ముందుకు రావట్లేదు. అది ఎందుకంటే ఇక్కడ ఉన్న సమస్యలు సాల్వ్ చేసుకో. ఇప్పుడు ఒకటి సమస్యలు సాల్వ్ చేసుకోవాలి స్టేట్ గవర్నమెంట్. ఎక్కడో ఆలోచిస్తే ఎక్కడైతుంది సార్. మన ఉప ఎన్నికల్లో మరి కాంగ్రెస్ వచ్చింది కదా సార్. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి సార్ మీకు తెలవండి కథ. కాంగ్రెస్ వచ్చిందంటే 2500 పుణ్యం అని వచ్చింది. ఇప్పుడు మీరే చెప్తారు 2500. ఇంకేముంటది? రేపు కూడా గదే పరిస్థితి వస్తే కూడా ఏం చేయలేదు. అది ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చింది సార్ చెప్పినట్టుగా అది 2002 అంటున్నారు. మరి ఏంటి మీరేం గమనించారు? 2002లో ఇప్పుడు మాకు ఓటు ఎక్కడ ఉంది ఏం కాదా, నాకు ఖైరదాబాద్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ ఓటు వేసినాం. నేను న్యూటో స్కూల్ వేసినప్పుడు ఇప్పుడు తీసుకొని 7 hills వేసారు. అసలు ఆ బూత్ నెంబర్ ఎంతో నాకే తెలియదు. ఇప్పుడు నేను ఎక్కడికి పోయి రాయమంటే ఏం రాయాలి చెప్పండి? ఇప్పుడు ఎవరు ఇవ్వాలి అది? ఇప్పుడు కలిసి నా ఓటు ఇప్పుడు దాన్ని తీసుకపోయి ఏం చేసి 230 ఎక్కడో ఇప్పుడు ఫిరోజ్ కూడా లేచి నా ఓటుని తీసుకపోయి నేను అక్కడ పోయితే అక్కడ బియ్యం పోయి ఎవరో ఏం కాదు ఇప్పుడు పోయి ఆ బూత్ లో నేను ఎత్తుక్కోవాలి. అక్కడ తీసుకొచ్చి ఇప్పుడు నా ఓటు ఇక్కడ ఉండగా లేదా ఇప్పుడు తెలియదు. ఇది కష్టంగా ఉంది, చాలా రిస్క్ ఉన్నది. మరి దొంగ ఓట్లు తీయడం అనేది ఎంతవరకు తీయడం కరెక్టే సార్. దొంగ ఓట్లు అనేది తీయడం కరెక్టే, వాళ్ళు సెట్ చేస్తారు. కానీ అదే ఇంటింటికి వచ్చి వాళ్ళు ఒరిజినల్ ఓటర్స్ ఎక్కడ దొక్కుంటాడు? ఇప్పుడు కబీర్ నగర్ ఉన్నది, కబీర్ నగర్ లో స్కూల్ ఏది ఉందో ఆ స్కూల్ కు నువ్వు అనుకూలంగా ఏమి బూతులు ఉండి అక్కడ వేయాలి. తీసుకుపోయి ఎక్కడ వేస్తే ఎక్కడ దొరుకుతాం? అది ఇప్పుడు ఈ 2002 పడకరమ్మంటే ఎక్కడ పడకరాని అది పరిస్థితి. గవర్నమెంట్ దగ్గరనే ఉందో లేదో ఆ లిస్టు మొదలు మా దగ్గర సంగతి దేవుని గారు. థ్యాంక్ యూ సో మచ్.